ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలపు ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ, అలాగునే ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకి, కుటుంబానికి, సంఘానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు, అయ్యగారికి వందనాలు, ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిదండి, నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం బిడ్డలారా. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 11వ వాక్యం. అందరికీ పరిచయమైన వాక్యమే అది. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఆమేన్. హల్లెలూయా. రైట్, మంచిది నాన్న. అయ్యా రికార్డు అవుతుందా? రైట్. ఇప్పుడు అట్లే ఉండదు, మీరేం బాధపడకండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు ఇజ్రాయేలీయులైన తన ప్రజలతో, ఇదిగో మీ మీద నేను ఇంకా అత్యధికమైనటువంటి మనుషులను పశువులను నేను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయి. అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయి. అంత మాత్రమే కాదు, ఇంతకు మునుపు చేసిన మేలు కంటే మీకు అత్యధికమైన మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటను మీరు అందరూ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానమును చేత పట్టుకోవాలి. మీరందరూ ఏమనంటే, గడిచిన సంవత్సరాలు, గడిచిన దినాలు, మాసాలు ఎలాగున మీరు బ్రతికారో అయితే ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరంలో ఇక మీదట ఇంతకు మునుపు చేసిన మేలు కంటే రెండంతలుగా మేలు మీకు చేస్తాను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక చోట అంటాడు ప్రభు, నేను మీకు మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను కాబట్టి భయపడకండి అని ప్రభు తన ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలుతో చేసిన వాగ్దానమే నేడు మనకు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2020 సంవత్సరం గతించిపోయింది. అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అనుభవించాం. ఇక చాలు. రాబో దినాలు, రాబో సంవత్సరములు దేవుని ప్రజలమైన మనందరికి మేలుకరముగా ఉండునుగాక. మామూలు మేలు కాదు, రెండంతల మేలు కలగజేయునుగాక. మాట ఇచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధశూరుడు, మాట తప్పని దేవుడు గనుక మన జీవిత కాలం అంతా మన ప్రభు రెండంతల మేలు చేత మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కొరతలు తీర్చి, మన జీవితంలో ఏది కొదవగా ఉందో, ఏది కొరతగా ఉందో ప్రతి కొరతలన్నీ తీర్చి సమృద్ధిని అనుగ్రహించి, క్షేమమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును అనుగ్రహించి సమాధానమైన మార్గంలో మనలందరినీ ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మేలు చేయటంటే? మేలంటే ఏంటి? మీ అందరూ తెలుసు. మేలంటే ఏంటండి? మనకు ఏదైతే కొదవగా ఉందో, ఏదైతే కొరతగా ఉందో ఆ కొదవను, ఆ కొరతను తీర్చి ప్రభు మనల్ని ఆశీర్వదించి
క్షేమమును సమాధానమును అనుగ్రహించి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించుటే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు అన్నాడు, మామూలు సామాన్య ప్రజలకి అనుగ్రహింపబడుతున్న మేలు కాదు, సామాన్య ప్రజలు పొందుకున్న మేలు కాదు, మీకు రెండంతల మేలు. ఆమేన్. మీకు ఎన్నంతల మేలట? రెండంతలుగా మేలు. రెండంతల మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ మాటను మీరందరూ, ఈ వాగ్దానమును మీ చేత పట్టుకొని ఈ సంవత్సరం అంతా మీరు ప్రార్థించి రెండంతల దీవెనలు పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మేలంటే? మేలంటే ఏంటి? ఇప్పుడే చెప్పిన కదండి. భూ సంబంధమైన, గర్భ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి కొదవ, ప్రతి కొరత, ప్రతి కొరతను తీర్చుట. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మేలు చేయుటకు వచ్చాడట. హల్లెలూయా. ఆయన శరీరధారిగా సంచరిస్తున్న ఆ దినాల్లో ఆయన ప్రజలకు బహు మేలు చేశాడట. ఆమేన్. చదవండి అపోస్తుల కార్యాలు 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. అదిగో ఆ మాట జాగ్రత్తగా మీరందరూ పట్టుకోవాలి. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుచు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచుచుండెను, సంచరించుచుండెను. ఆమేన్. స్వస్థపరచుచు సంచరించుచుండెను. రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తూ, వారిని బాగు చేస్తూ, వారిని స్వస్థపరుస్తూ ఆయన సంచరించాడట. నాడు ఇజ్రాయేలీల కాలంలోనే దేవుడు సంచరించాడా? నేడు సజీవుడిగా లేడా? అపవాది చేత పీడింపబడుతున్న వారిని, రోగముల చేత, వ్యాధుల చేత, చీకటి చేతబడి దయ్యపు మంత్రశక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించుటకు నేడు ఆయన సజీవుడిగా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడానండి గట్టిగా. ఉన్నాడు. నేడు మా మధ్యలో ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి. నన్ను స్వస్థపరచుటకు ఆయన మా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడుతున్న మమ్మల్ని విడిపించుటకు ఆయన మా మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పటికీ సంచరించువాడు. ఎక్కడ 2-3 నా నామంలో చేరి ఉంటారు వారి మధ్యలోనికి దిగి వస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పనివాడు ఆయన. ఇంతమంది కూర్చున్నాడు, మన మధ్యలోనికి ఎందుకు రాడు? వస్తాడు. ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ రోగంతో వచ్చారో, ఏ వ్యాధితో వచ్చారో, ఏ అపవాది చేత, సాతాను చేత పీడింపబడుతూ ఆయన సన్నిధిలోనికి వచ్చారో, తప్పకుండా నా దేవుడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి సమృద్ధి చేత, మేలు చేత మిమ్మల్ని అందరినీ తృప్తిపరచునుగాక. ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రి ఆయన దర్శించునుగాక, విడిపించునుగాక, స్వస్థపరచునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తూ స్వస్థపరుస్తూ ఆయన సంచరించాడని రాయబడింది. అంటే మన దేవుడు ఏం చేసేవాడు? మేలు చేసేవాడు. మన దేవుడు ఏం చేసేవాడండి? మేలు చేసేవాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తారో వారందరూ తప్పకుండా దేవుని చేత మేలు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాత్రమే మేలు పొందుతున్నామా బిడ్డలారా? ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజలు మేలు పొందడం లేదా అంటే మేలు పొందుతున్నారండి. అదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం
15వ వాక్యం చదువునాను. అయ్యలారా నడవనిచ్చెను. అది కాదు, ఆకాశము నుంచి వర్షమును ఫలవంతములైన ఋతువులను ఏం చేయుట చేత? మేలు చేయుట చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడట ఆయన? మేలు. ఎలాగ చేస్తున్నాడు ఆయన? సూర్య చంద్ర నక్షత్రములను మనుషులందరి కొరకు చేశాడు. ఋతువులను, ఆయా కాలాలకు కావలసినటువంటి ఋతువులను అనుగ్రహిస్తున్నాడు. మనకు తినుటకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. కట్టుకొనుటకు వస్త్రమును అనుగ్రహిస్తున్నాడు. మనం మాత్రమే ఈ ప్రపంచంలో భోజనం చేస్తున్నామా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ భోజనం చేయడం లేదా? చేస్తున్నారా లేదా? చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే వారు ఏం అనుభవిస్తున్నారు? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు వారు ముద్ద ఆహారం తింటున్నారంటే దేవుడు వారికి ఏం చేసినట్టు లెక్క? మేలు చేశాడు. దేవుడు వారికి మేలు చేశాడు కనుక బిడ్డలారా, వారు ముద్ద అన్నం తింటున్నారు, వస్త్రాలు కట్టుకుంటున్నారు, హాయిగా పడుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఇవన్నీ వారు చేస్తున్నారు అంటే బిడ్డలారా, ఇది దేవుడు లోకంలో ఉన్న ప్రతి మానవునికి చేస్తున్న మేలు. దేవుడు చేస్తున్నాడా? ఇంకెవరైనా చేస్తున్నారా? మీరు చెప్పండి. దేవుని వాక్య ప్రకారంగా దేవుడే కదా ఋతువులను కురిపించేది, దేవుడే కదా సూర్యచంద్ర నక్షత్రములను చేసింది, దేవుడే కదా ఆహారాన్ని పండించేది, దేవుడే కదా మనకు ఆహారాన్ని ఇచ్చేది. ఆయన బైబిల్లో రాయబడింది ఏమని? ప్రతి జీవిని గుప్పులు విప్పి పోషిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బిడ్డలారా, యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక ముద్ద అన్నం తింటున్నాడంటే అది దేవుని మేలు చేత. ఆమేన్, హల్లెలూయా. అయితే తేడా ఏంటంటే, దేవుని మేలు పొందిన మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరుస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని మేలు పొందిన అనేకులు దేవుని యొద్దకు రావడం లేదు. దేవుని యొద్దకు రావడం లేదు. వారందరూ వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని చేత ఈ యావత్ భూమి మీద, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి దేవుని చేత మేలులు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ మేలుకు ప్రతిగా కీడు చేయకుండా, మేలుకు ప్రతిగా మేలు చేసిన దేవుని యొద్దకు వచ్చి దేవుని ఘనపరచుదురుగాక, ఆ దేవుని ఆరాధించుదురుగాక, ఈ దేవుని సేవించుదురుగాక. అలాంటి కృప ఈ గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, ఈ దేశం, సర్వలోకంలో ఉన్న సమస్త మానవులకి నా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎవరికైనా నువ్వు 1000 రూపాయలు సహాయం చేస్తే వారు ఎగ్గొట్టి నీ మీద ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమంటావండి? నువ్వు ఏమంటారండి మీరు? ఏరా, నేను నీకు ఎంతో ప్రేమించి మేలు చేశాను, నువ్వు నాకు కీడు చేస్తావా అంటారా లేదా? ప్రేమించి 1000 రూపాయలు ఇస్తే అతడు మనల్ని దూషించి ద్వేషించే ఇవన్నీ పోయి ఏం చేసుకుంటావో చేసుకో అని అంటే ఈ మాట అంటామే. మరి ఇంత సమృద్ధిని అనుగ్రహించి, ఇన్ని విధములుగా ప్రభు పోషించి, ఆహారం ఇచ్చి, ఇంతగా వారిని ప్రేమించి కాపాడుతూ ఉన్న దేవుణ్ణి మరి ఎందుకు అనేకులు గౌరవించడం లేదు? ఎందుకు ఘనపరచడం లేదు? బిడ్డలారా, మన దేవుడు ఒక్కరికి మాత్రమే కాదండి, లోకంలో ఉన్న సమస్త మానవాళికి మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన కీడు చేయడు ఎన్నడు. బైబిల్లో రాయబడింది, ఎవ్వరికి ఎన్నడు ఆయన కీడు చేయడు. వారి వారి క్రియలను బట్టి వారి మీదకి తీర్పు రప్పించుకుంటారే కానీ దేవుడు కీడు చేసేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇలాగ చాలా సంగతులు దేవుని ద్వారా అనేక ప్రజలు మేళ్ళు పొందుతున్నారు, కానీ దేవుని యొద్దకు రావడం లేదు. మన ప్రార్థన ఏంటంటే దేవుని ద్వారా మేలు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మేలు చేస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఎన్నంతలుగా మేలు చేస్తానన్నాడు? మనకు 2 అంతలుగా మేలు చేస్తానన్నాడు. ఇప్పుడు మేలు యావత్ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలు అనుభవిస్తున్నారు, కానీ దేవుని ప్రజలకు 2 అంతల మేలు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రజల్లో మరి అందరికీ 2 అంతలుగా మేలు చేస్తాడా? దేవుని ప్రజల్లో ఆలోచించండి బిడ్డలారా, ఆలోచించాలి ప్రతి ఒక్కరు. దేవుని ప్రజల్లో అందరికీ 2 అంతల మేలు అనుగ్రహింపబడుతుందా? లేదు, కుదరదండి. మేలు పొందుతున్న మాట వాస్తవమే, దేవుని ద్వారా బ్రతుకుతున్న మాట వాస్తవమే. దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నావు, ఆరోగ్యం పొందుకుంటున్నావు, ఆశీర్వాదం పొందుకుంటున్నావు, సమాధానం పొందుకుంటున్నావు. ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ వాస్తవమే. కానీ 2 అంతల మేలు పొంది, 2 అంతల మేలు పొంది ఉన్నతమైన స్థితిలో ఉండాలేటువంటి ఆ ఆలోచన ఇది అందరికీ సాధ్యము కాదు. అందరికీ సాధ్యం కాదు. అందరి విషయంలో ఇది జరగదు. ఎవరి విషయంలో ఇది జరుగుతుంది? దేవుడు ఎవరికి 2 అంతల మేలు చేస్తాడు అనేటువంటి సంగతులను ఈ పూట మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరికి 2 అంతల మేలు చేస్తాడు, ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఈ పూట. ఎవరికి 2 అంతలుగా మేలు అనుగ్రహింపబడుతుంది, ఎవరు దేవుని చేత 2 అంతల మేలు పొందుకుంటారు, ఘనతను పొందుకుంటారు, రెట్టింపు ఆశీర్వాదం దీవెన పొందుకుంటారు అనేటువంటిది ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ ప్రకారంగా మీరు జీవించినట్లయితే నిశ్చయంగా నా ప్రభు 2 అంతల మేలు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం, దేవుడు ఎవరికి 2 అంతల మేలు చేస్తాడు అనేటువంటిది కొద్దిసేపు మనం నేర్చుకుందాం. ఎవరికి పడితే వారికి 2 అంతలుగా మేలు చేయడండి. అశ్రద్ధగా, ఇష్టానుసారంగా దేవుని సన్నిధిని విడిచి, ఆజ్ఞలను మరిచి ఇష్టానుసారంగా బ్రతికే వారికి చేరండి. చెయ్యడు దేవుడు, చెయ్యడు. మాట ఇచ్చిన మాట వాస్తవం, నెరవేర్చే దేవుడు. ఆయనకేమి కొరత లేదు. కాకపోతే నువ్వు పొందుకోవడం లేదంటే ఏదో కొరత నీలో ఉంది. అదేంటో ఈరోజు నువ్వు నేర్చుకొని సరి చేసుకోగలిగితే తప్పకుండా 2 అంతలుగా నువ్వు దీవెనలు పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి 2 అంతలుగా మేలు చేస్తాడో బైబిల్లో రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి. నీ కుమారుడును అదిగో నీ దేవుడైన యెహోవాకు భయపడి, గట్టిగా చదువు, భయపడకున్నాను. ఆయన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిట గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా నీవు 2 అంతలుగా అభివృద్ధి నొందునట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, ఇజ్రాయేలు, నీవు స్వాధీనపరుచుకొనబోతున్నటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీవు బహుగా అభివృద్ధి పొందినట్లు, నువ్వు మేలును అనుభవించినట్లు నువ్వేం చేయాలంటే మొదటగా దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏం చేయాలండి? భయపడాలి. భయపడుట నేర్చుకోవాలి. భయపడుట
నేర్చుకోవాలి. నీవు దేవునికి భయపడి, రెండవదిగా నేను నీకు ఇచ్చుచున్నటువంటి, నీకు నియమించినటువంటి ఆజ్ఞలను కట్టెలను నీవు గైకొని అనుసరించి జీవించినట్లయితే నీవు బహుగా అభివృద్ధి చెందుతావు. అంత మాత్రమే కాదు, ఆ దేశంలో నీవు రెండంతలుగా మేలు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి బిడ్డలారా, మీరు మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలట? మీరు మొదటగా దేవునికి చెప్పాలి, అందరు దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని మాట విని ఎవరు ఆయన సన్నిధిని వణుకుచుండునో దేవుడు వారినే దృష్టించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుని మాట విని ఏం చేయాలి? ఆయన సన్నిధిలో వలకాలి. అశ్రద్ధగా ఉండకూడదు. ఎలాగూ పడితే అలాగూ జీవించకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, జీవం గల దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు చూస్తున్నవాడని, ఆ దేవుడు వింటున్నవాడని, నా ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని దేవునికి భయపడాలి. దేవునికి భయపడువాడన్నాడు పాపం చేయడు. ఆమెన్ చెప్పండి. దేవునికి భయపడువాడు పాపం చేయడు. దేవునికి భయపడువాడు దేవుని సన్నిధిని విడిచి తిరగడు. దేవునికి భయపడువారు దేవుని సన్నిధిని విడిచి తిరగరు. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక ఏమన్నాడు? ఇదిగో నా దేవునికి విరోధముగా నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి పాపము కట్టుకొందును అనుకున్నాడు. యవన కాలంలో పాపం చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పటికీ ఆ పాపము చేయకుండా తన్ను తాను భద్రపరుచుకున్నాడు, కాపాడుకున్నాడు, భయపడ్డాడు. నా ప్రియమైన యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పాపం చేయలేదు. సమయం వచ్చినప్పటికీ చేయలేదు. ఆ ఇంటికి ఆయనే అధిపతి, ఆయనే అధికారి, ఆయన కంటే పైవాడెవడు లేడు. ఆయన ఏం చేసినా చెల్లుద్ది. ఆయన దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు? పరాయి దేశంలో. ఇక్కడ నన్ను ఎవరు చూస్తున్నారని అనుకున్నాడు ఆయన? అనుకోలేదండి. ఎవరు నన్ను చూస్తున్నాడు అని అనుకున్నాడా? అనుకోవట్లేదు. మన వాళ్ళు కాలేజీలకు వెళ్తే, బయటికి వెళ్తే ఫోన్లు ఆన్ చేసిందంటే మాటలే మాటలు. ఎవరితో తిరుగుతారో, ఎక్కడ తిరుగుతారో వారి ఇష్టానుసారంగా తిరుగుతారు. కాబట్టి యవనస్తులారా, చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో మీరు బ్రతుకుదురుగాక, దేవునికి భయపడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చేసిన పాపం పాపమేనండి. పాపానికి శిక్ష ఉంది కానీ క్షమాపణ లేదు. తెలియక చేస్తే పాపానికి క్షమాపణ ఉంది. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన తర్వాత పాపమునకు బలిక లేదు. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నీ కొరకు ఎదురు చూస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరైనా సరే, స్త్రీలైన, పురుషులైన, పిల్లలైన, యవనస్తులు ఎవరైనా సరే, ఎవరు చేసిన పాపం పాపమే. కాబట్టి బిడ్డలారా, నీకు మేలు కలగాలంటే, నీకు మేలు రెండంతల మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక ఏమయ్యాడు? చెరసాల్లోంచి ఎక్కడికి తీసుకురాబడ్డాడు? సింహాసనం మీదకి తీసుకురాబడ్డాడు. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టు. రెండంతల మేలు అంటే అది. ఒక బానిస అధికారంలోనికి వచ్చాడు, సింహాసనం మీద. ఇప్పుడు పోతీఫరు ఇంట్లోకి వెళ్ళి ఫరో గృహంలోకి వెళ్ళాడు. ఐగుప్తు మీద రెండవ రాజుగా అధికారం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవునికి భయపడ్డాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, దేవుని వాక్యానికి భయపడతావో, సేవకులకు లోబడతావో, బిడ్డలారా, తప్పకుండా మీరు రెండంతలుగా దీవెనలు పొందుతారు. హల్లెలూయా. రెండంతల మేలు మీ వెంటే వస్తుంది. హల్లెలూయా. యోసేపు అనుభవించలేదా? రెండంతల మేలు యోసేపు అనుభవించలేదా? మామూలు స్థాయా? ఒకసారి ఆలోచించండి. ఒక సైన్యాధిపతి ఇంట్లో ఉన్న ఆయన ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఆ తర్వాత జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు జైల్లో నుంచి ఎక్కడికి వచ్చాడండి? ఐగుప్తు సూపర్ పవర్ కింగ్డమ్,
ఐగుప్తు దేశంలోనే రెండవ రాజు, రెండవ స్థానాన్ని ఆక్రమించుకొని ఆ దేశాన్ని ఏలుతున్నాడు. హల్లెలూయా. ఒక బానిస, ఒక పరాయి దేశస్థుడు, తృణీకరింపబడిన వాడు, ద్వేషింపబడిన వాడు, చెరసాలలో వేయబడిన వాడు రెండంతల మేలు పొందుకున్నాడు. ఈ ప్రపంచంలో నువ్వెవరికి భయపడ్డా భయపడకపోయినా దేవునికి, ఆయన వాక్యానికి భయపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. నిజముగా భయపడు, భయపడ్డట్టు నటించకు. భయపడ్డట్టుగా చెప్పాలి, భయపడ్డట్టుగా నటించద్దు. నిజముగా భయపడాలి. నిజముగా భయపడువాడు పాపం చేయడు. నిజముగా దేవునికి భయపడువాడు వాక్య ప్రకారం జీవిస్తాడు. నిజముగా దేవునికి భయపడువారు దేవుని సన్నిధిని విడిచి తిరగరు. దేవుని సన్నిధిని విడిచి తిరగరు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయరు. దేవుని మందిరంలో ఒకలాగున, ఇంట్లో ఒకలాగున ప్రవర్తించరు. దేవుని మందిరంలో ఒకలాగున, ఫంక్షన్ల దగ్గర, పండుగల దగ్గర, చావుల దగ్గర వేరొకలాగున ప్రవర్తించరు. వారు ఎక్కడున్నా వారు ప్రత్యేకంగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంపులో కలిసిపోరు. ఆ గుంపులో రాసుకొని పూసుకొని తిరగరు. వారెక్కడున్నా ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి దైవికమైన భయం, దైవికమైన కృప నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే బైబిల్లో అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మీరు ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యం నుంచి మీరు చదువుకుంటే, చదువుతారా? చదవండి. ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అదిగో నీవు దేవునికి భయపడు వాడవని. చదువు, ఇంకా కిందికి పిలిచి అబ్రాహామును ఆశీర్వదించిన విధానం అంతా చదువు. కింది వాక్యాలు చదువు, కింది వాక్యాలు చదువు. దేవుడు అబ్రాహామును పిలిచి ఆశీర్వదిస్తారు. అది ఇప్పుడు దేవునికి భయపడ్డాడు గనుక దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, చదువునానా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఒక్కరిని అడిగాడు, ఒక్కరిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతన్ని బలిగా అర్పించమన్నాడు. ఇప్పుడు అతన్ని బలిగా అర్పించిన తర్వాత ఏమంటున్నాడు? నీ సంతానాన్ని ఆకాశ రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతలు కాదండి, వేల వేల ఆశీర్వాదం. ఆమేన్. రెండంతలు కాదు, వందలు వేల ఆశీర్వాదం. అది ఎందుకు? ఈ ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే, విశ్వాస సంబంధులు ఎవరైనా ఉన్నారంటే వారందరూ ఎవరు? విశ్వాసము గల అబ్రహాము కుమారులు, కుమార్తెలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాంతో చెప్పిన దేవుడు అబ్రహాం సంతానాన్ని ఇలాగున విస్తరింపజేస్తున్నాడు. మన గ్రామం మాత్రమే కాదు, ప్రాంతం, రాష్ట్రం, దేశం, ఈ ప్రపంచం యావత్తును ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో వారందరికీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మాట తప్పాడా? మాట తప్పాడా? చేయకుండా ఆపాడా? భయపడు చాలు. అబ్రహాము భయపడ్డాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకు భయపడ్డాడు, ఆశీర్వదించాడు. యాకోబు భయపడ్డాడు, ఆశీర్వదించాడు. రెండంతలు అత్యధికమైన మేలు, అత్యధికమైన మేలు. యాకోబు దేవుని మాటకు విని, దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడినందువల్ల యాకోబు ఎంతమంది వెళ్ళాడు తన మామ యొద్దకు? ఎంతమంది వెళ్ళారు? యాకోబు ఏమన్నాడు? యాకోబు, ఇదిగో చేతి కర్రతో ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు 2 గుంపులైతిని. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మన మూల పితరులను ఆశీర్వదించిన దేవుడు,
మన మూల పితరులకు మేలు చేసిన దేవుడు మనకు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి చదవండి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వాక్యం చదువు. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అది అమ్మా, అందరు వినండి అమ్మా, వినండి మాటలు. ఎట్లనగా ఆయన పొందిన మేలుని గురించి చెప్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? నా చేతి కర్రతో అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా, నిద్ర మత్తు పోవాలి. కొట్టు. 2 గుంపులు అయ్యాడు. ఇప్పుడు ఒక గుంపు కాదు. ఎలాగ దాటాడు యాకోబు? ఎలాగ దాటావు? చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాడు. ఇప్పుడు ఎన్ని గుంపులు అయ్యాడు? 2 గుంపులు అయ్యాడు, అనగా 2 మేలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మూల పితరులకు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు, ఆయన మాట తప్పనివాడు. అయితే నువ్వు చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటది? ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి. అబ్రహాము భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు. వారు 2 దీవెనలు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమేం చేయాలి మరి? మనము కూడా దేవునికి భయపడాలి, వాక్యానికి లోబడాలి, సేవకులకు లోబడాలి. వాక్యం ఏలాగు చెప్తే అలాగున మనం బ్రతకాలి. లోకంలో ఒక తీరుగా, దేవుని సంఘంలో ఒక తీరుగా, కుటుంబంలో మరొక తీరుగా మనం బ్రతకకూడదండి. నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎలాగుండాలంటే దేవుని వాక్య ప్రకారమే బ్రతకాలి. దేవునికి భయపడుతూ, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడనే ఈ లోకంలో మీరు బ్రతకాలి. హల్లెలూయా. అలాగున వైరాగ్యంగా మీరు బ్రతుకు చూడండి. తప్పకుండా మీరు ఉన్న గ్రామంలో, మీ ప్రాంతంలో నా ప్రభు 2 మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారు చూసి ఓర్వలేనంత అభివృద్ధి జరిగిందా లేదా? ఇస్సాకు జీవితంలో జరిగిందా లేదా? ఫిలిస్తీన్లు చూసి ఓర్వలేకపోయారట, అంతగా అభివృద్ధి చెందారు. బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవునికి భయపడుట నేర్చుకోవాలి. దేవునికి భయపడండి, దైవ భయం కలిగి జీవించండి. మీరు మీ పిల్లలు అలాగ జీవించినట్లయితే నిశ్చయంగా మీరు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. 2వది ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలను, కట్టడలను చెప్పాలి, గైకొని ఇంకా అనుసరించి. ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకొని ఏం చేయాలటండి? అనుసరించి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను ఏం చేయాలట? అనుసరించాలి. గైకొనడం ఒకటి, వినడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం ఒకటి. అలాగనే 2వదిగా అనుసరించడం చాలా ప్రాముఖ్యం. అందరూ వింటారు, వినుట మట్టుకు వింటారు. ఆజ్ఞలు అమ్మో అని అనుకుంటారు, వాక్యం అమ్మో చాలా బాగుంది, అమ్మో ఎంత కఠినంగా ఉంది, ఇలాగనే మేము బ్రతకాలి అనేటువంటి తీర్మానం అది ఇక్కడే. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని అనుసరించేవారు కరువైపోయారు. క్రైస్తవుల్లో చాలా మంది దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు కరువైపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. దేవుని ఆజ్ఞలను మీరు అనుసరిస్తున్నారో లేదో ఇక్కడే తేలిపోద్ది. దేవుని ఆజ్ఞలు ఏంటి చెప్పండి బిడ్డలారా? కొత్త నిబంధనలో 2:2 నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుణ్ణి ఆరాధించు, నీ దేవుణ్ణి ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటిది ఈ ఆజ్ఞలో 9 ఆజ్ఞలు మాత్రమే కాదు, అన్ని ఆజ్ఞలు అందులో ఇమిడి ఉన్నాయి. ఆమేన్.
హల్లెలూయా. కొత్త నిబంధనలో చెప్పిన అన్ని ఆజ్ఞలు, పాత నిబంధనలో చెప్పిన అన్ని ఆజ్ఞలు అందులో ఇమిడి ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నీ దేవుణ్ణి సేవించు, నీ దేవుణ్ణి ఆరాధించు అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వారం తప్పకుండా దేవుణ్ణి సేవించాలి, క్రమం తప్పకుండా దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి. ఒక్క వారం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చేవారు ఉంటే ఒకసారి చెయ్యొద్దని చూస్తా. తప్పకుండా వారం తప్పకుండా, క్రమం తప్పకుండా ఎత్తిన వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి బిడ్డలారా? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మీలో ఒక దైవ భయము లేదు, రెండవది దేవుని ఆజ్ఞను అనుసరించడము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు చాలా సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. చాలా సంగతులు బైబిల్లో అనేకులను గురించి రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, ఒకడున్నాడు, ఒక బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన యెరికోకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది? దొంగల చేత పట్టబడి, కొట్టబడి, వస్త్రాలన్నీ దోచుకోబడి, దిగంబరిగా పాపం రోడ్డు మీద పడి ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి బిడ్డలారా, ఆ మార్గంలో ఎవరెవరు వెళ్తున్నారు? చెప్పాలి. ఎవరెవరు వెళ్తున్నారు? వారి సొంత జనాలే కదా, ఇజ్రాయేలే కదా, లేవీలే కదా, యాజకులే కదా, ధర్మశాస్త్రోపదేశకులే కదా. మరి వారికి తెలియదు ఈ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని? వారి సొంత వారిని ప్రేమించుకోలేకపోయారు, వారు అతనికి ఉపచారం చేయలేకపోయారు. వేరే ఎక్కడో ఒక్కడి నుంచి, ఒక ప్రాంతం సమరయ పట్టణం నుంచి ఆయన వస్తూ ఆయనను చూసి ఆయన మీద కనికరపడి, హల్లెలూయా, ఆయన మీద కనికరపడి ఆయన పూటకుల్లవాని ఇంటికి అనగా హోటల్కు వెళ్ళి అక్కడ పరామర్శించి ఏదైనా కావలిస్తే నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ప్రేమించారండి? యాజకుల, సేవకుల, లేవీల, ఇజ్రాయేల్ 12 గోత్రాల్లోని వారా? చెప్పాలి. కాదు కదండి. మరి వారికి వాక్యం తెలియదా అండి? వారికి ధర్మశాస్త్రం తెలియదా అండి? వారికి ఆజ్ఞలు తెలియదా అండి? సమస్తము తెలుసండి. ఓ పొరుగు ఆయన ప్రేమించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును యోనాతాను అత్యధికంగా ప్రేమించాడు కాబట్టి ఎంతకైనా తెగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మరి మనము మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? మనము మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? వారి కష్టాల్లో వారిని పరామర్శిస్తున్నామా? వారికి ఏదైనా మేలు చేస్తున్నామా? ప్రేమించడం అంటే మాటతోనా? సిస్టర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్, బాగున్నారా? బ్రదర్ పనికి వెళ్తున్నాడా? ఉన్నాయా? లేవా? బాస్ అయిపోయిందా? పెట్టిపోయినమ్మా, పెట్టిపోయినమ్మా. పునికి చూస్తారట. చాలా మంది ఎప్పుడు చెప్తాడు, మాటల్లో తేనె గారుద్దట. డేవిడ్ రాజయ్య గారు చెప్తారు కదా, మాటల్లో నోట్లోనే బూరలు చేస్తారట. మాటల ద్వారా నోట్లోనే బూరలు చేస్తారట. కానీ ఎప్పుడు ఇతరులకు సహాయం చేసిన వారు కాదట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేమ ఎలాగుండాలి? క్రియలతో కూడినదై ఉండాలి. ఆమేన్. చదవండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువు.
కాదు, 4వ అధ్యాయం కావచ్చు. ప్రేమ యందు నిలిచి ఉన్నామని. మూడవ అధ్యాయం 17. ఈ 3వ అధ్యాయము ఎక్కడంటే 13వ వాక్యం చదువు. 3వ అధ్యాయం 13వ వాక్యం నుంచి. ప్రేమ లేనివాడు ఎక్కడ నిలబడి ఉన్నాడండి? అమ్మా, ఆజ్ఞ, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు ఆజ్ఞ. ప్రేమ లేనివాడు ఎక్కడ నిలబడి ఉన్నాడు? మరణమందు. ప్రేమ లేనివాడు మరణమందు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్తాడు ఇతడు? నిత్య నరకానికి వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. చదువునాను. మన సహోదరుల నిమిత్తము మనం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. అదే ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి తన సహోదరికి లేమి కలుగుట ఏమి లేకపోవుట చూచి దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? మాటతోనూ నాలుకతోనూ కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడైనా మీ ఇరుగు పొరుగు వారికి, మీ సహోదరులకు ఎన్నడైనా నువ్వు మేలు చేసావా? సహాయం చేసావా? వారి కష్టంలో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉండుట చూసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండుట చూసి ఎన్నడైనా నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సహాయం చేసావా? అలా చూస్తారంటే దొంగను చూసినట్టు. చేశారా? నీ చేత ఎన్నడైనా పక్క వాళ్ళకు 1000 రూపాయలు, 500, కష్టాల్లో ఉన్నారని బియ్యం, ఏదైనా వస్త్రాలు, ఏదైనా ఇంత సహాయం చేశావని పక్క వారికి? ఒకవేళ నువ్వు చేయకపోతే నీలో ప్రేమ లేదు, నువ్వు ఆజ్ఞను అనుసరించడం లేదు, నువ్వు మరణమందు నిలిచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మనం ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. వారి కష్టాలు, వారి బాధలు, వారి ఆర్థిక ఇబ్బందులు, వారి పరిస్థితులు ఎరిగి మనం ఇతరులకు సహాయం చేయాలి. బైబిల్ సెలవిస్తుంది కదా, మేలు చేయి వారికే దేవుడు మేలు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, విసుకక మేలు చేసితిమేమి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. మేలు చేయుటయందు విసుకక అలయక మేలు చేసితిమేమి. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోకుండా, మొన్ననే కదా 1000 రూపాయలు ఇచ్చాను, మొన్ననే కదా 500 ఇచ్చాను, మళ్ళీ అడుగుతారేంటి సిస్టర్ మీరు? మాటికి ఇస్తారా? ఎవరైనా ఇలాగునా ఇస్తారా? ఎవరు ఇచ్చేటట్లు లేరు, ఎవరికి పక్కలకు సహాయం చేసేటట్లేరు. ఏదో సామెత ఉంది కదా, అడుక్కునే టైంకి ఇంత బిచ్చం పెట్టదట, ఎంగిలి చేత కాకిని, మెతుకులన్నీ పోతే కాకి తిని బ్రతుకుద్దని ఎంగిలి చేత షో అని కాకిని కొట్టదట. అంత పిసినారోళ్ళు. ఎక్కడో వెతుకోవాల్సిన పని లేదు, మనలో చాలా మంది వెళ్తారు అలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తున్నారా? ఆజ్ఞను అనుసరిస్తున్నారా? దేవుని సేవిస్తున్నారా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? వారికి మేలు చేస్తున్నారా? సహాయం చేస్తున్నారా? దేవుని ఆజ్ఞలు పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబేమన్నాడు? నేను ఎవరికైనా సహాయం చేయకపోతే నా కుడి చేయి తన గోటి నుండి ఊడిపడును గాక అన్నాడు. హల్లెలూయా. యోబు అనేకులకు మేలు చేశాడు.
వస్త్రాలు ఇచ్చాడు, బ్లాంకెట్స్ ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, ఆశ్రయం ఇచ్చాడు, అనేకులను ఆదుకున్నాడు. మేలు చేయుటలో యోబు ఎన్నడూ విసుకలేదు గనుక రెండంతల మేలు అతడు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞను అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అనుసరించి జీవిస్తామో ఖచ్చితంగా మనం రెండంతల దీవెనలు పొందుకుంటాం. బైబిల్లో దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారు చాలా మంది ఉన్నారు. ఒకరిని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. అది మనందరికీ తెలిసినటువంటి మూలపితరుడైన దావీదు. కీర్తన 119, 127 వాక్యం చదువు. నూట 19, 127. అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా. ఆమేన్. దేనికంటే చదువు గట్టిగా మనోళ్ళు వేసుకొని తిరుగుతారు. బంగారం కంటేను, అపరంజి కంటేను, వెండి కంటేను, డబ్బు కంటేను, ముత్యముల కంటేను, డైమండ్స్ కంటేను దేవుని ఆజ్ఞలు దావీదుకి ఎలా ఉన్నాయట? ప్రియముగా ఉన్నవి. దేవుని ఆజ్ఞల కంటే ఆయన అత్యధికంగా దేన్ని ప్రేమించువాడు కాదు. దేవుని మాటకు లోబడిన వాడు దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించువాడు. కనుక దావీదు జీవితంలో ఏం పొందుకున్నాడంటే ఆయన తరతరాలకు నిలిచిపోయే మేలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 సమూయేలు 7వ అధ్యాయం 28వ వాక్యం చదువు. 28, 29. యెహోవా నా ప్రభువా ఏమి దయచేదునని చెప్పాలి మీరు అందరూ. ఏమి దయచేదునని? ఎవరికి మేలు? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నాడు. కనుక దావీదుకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. చదువునా నా మాటలు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరు. కొట్టు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, నువ్వున్నంత వరకు కాదు, నీ పిల్లలు ఉన్నంత వరకు కాదు, వారి పిల్లల పిల్లలు తరతరాలు ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని ఆజ్ఞలు పాటించినట్లయితే, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితే నువ్వు మాత్రమే కాదు బిడ్డలారా, నీ పిల్లలు, వారి పిల్లల పిల్లలు తరతరాలు నిత్యము దేవుని సన్నిధిని మేలులు పొంది ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆయన సంఘములో స్థిరపరచునుగాక. మీ పిల్లలకు మేలు చేయునుగాక. మీ పిల్లల పిల్లలకు మేలు చేయునుగాక. మీ తరతరాలకు మేలు చేయునుగాక. దావీదుకు చేసిన మేలు మీకు చేయునుగాక. దావీదుకు చేసిన మేలు నేటికి నిలిచి ఉంది. దావీదు సంతానం యెరూషలేములో నిలిచి ఉందా లేదా? ఇజ్రాయేలు సింహాసనం మీద నిలిచి ఉందా లేదా? ఇజ్రాయేల్ని ఎవరైనా పరిపాలిస్తున్నవాడు అనంటే ఎవరయ్యా ఆయన అంటే అది దావీదు సంతతి వాడై ఉండాలి. ఎందుకు? మాట ఇచ్చిన వాడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగైనా నెరవేరుస్తాడు ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని. దావీదు ఎప్పుడో పోయాడు పెద్ద ఆయన, కానీ పిల్లల పిల్లలకు తరతరాలకు ఆ మేలు, ఆ ఆశీర్వాదం అలాగనే నిలిచిపోయింది. దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల మేలు చేయాలంటే మరి నువ్వెలాగుండాలి? ఎలాగుండాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి బిడ్డలారా,
దేవునికి భయపడిన వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించిన వారికి దేవుడు మేలు చేస్తాడు. ఆయన పిల్లల సంతానం ఆశీర్వదింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఇంకా ఎవరికి మేలు చేస్తాడు అనంటే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ఎవరికి మేలు చేస్తాడంటే ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. చదవండి కీర్తన 84:11. కీర్తన 84:11. అది దేవుడైన యెహోవా కేడమును యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలుయు చేయక మానడు. ఆమేన్, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి మనము? అది దేవుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, దేవుని సన్నిధిలో యథార్థముగా బ్రతకాలి. యథార్థముగా బ్రతుకుట అంటే అర్థం ఏంటిది? మాట యందును, క్రియ యందును, ప్రవర్తన యందును తప్పిపోనివాడు, దేవుణ్ణి విడవనివాడు, క్రమం తప్పకుండా యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చేవాడు, ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండువారు, ప్రార్థించే విషయంలో యథార్థంగా ఉండువారు. అంతెందుకండి, ఆరాధించే విషయంలో కూడా యథార్థంగా ఉండాలట. ఆమేన్, హల్లెలూయా. చదువు యోహాను సువార్త 4:22-24 23వ వాక్యంగా వచ్చేది. యథార్థముగా ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు. యోహాను సువార్త పై వాక్యం చదవాలి. అది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. ఆమేన్, హల్లెలూయా. యథార్థముగా ఆరాధించువారు ఎలాగో ఆరాధించాలట? 2, 1 ఆత్మచేత నింపబడి, 2 వాక్యం. సత్యం అనగా దేవుని వాక్యం, అనగా వాక్యానుసారంగా. ఆత్మ లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మ నింపుదల లేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆత్మ పొందుకోండి అమ్మా, ఆత్మలో నింపబడండి, ఆత్మలో ఆరాధించండి, ఆత్మలో పాడండి అని సేవకులు ఎంతో మిమ్మల్ని పురికొల్పుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆత్మలో చేస్తున్న ప్రతి ఆరాధన అది దేవుని సన్నిధిలోనికి నేరుగా చేరుతుంది. హల్లెలూయా. నువ్వు ఆత్మచేత నింపబడి చేస్తున్న ఆరాధనకు వెంటనే ప్రతిఫలం అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించే విషయంలో కూడా యథార్థంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఒక యథార్థత, దేవునికి ఇచ్చే విషయంలో ఒక యథార్థత. ఎంతమంది ఉన్నారు యథార్థవంతులు? ఇచ్చేవారు. ఏమిచ్చేవారు? ఎవరు చూడట్లేదు, నన్నే చూడండి. దేవుని సన్నిధికి వస్తున్నావా? మంచిది. మరి దేవుని సన్నిధికి వచ్చిన నువ్వేం చేయాలి? దేవునికి అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. అన్ని విషయాల్లో యథార్థంగా, ప్రార్థనలో, ఆరాధనలో, ఇచ్చే విషయంలో యథార్థంగా. ఎంతమంది ఉన్నారు యథార్థంగా, నమ్మకంగా దేవునికి దశమ భాగాలు ఇచ్చేవారు? చేయొద్దండి ఒకసారి. పైకెత్తు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అంటే మీలో ఏం లేదు, యథార్థత లేదు కనుక దేవుడు మీకేం చేయడు. పడిందిరా దెబ్బ. నిజమండి. ఇచ్చి ఆశీర్వదింపబడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలోనికి నువ్వు రావడం ఎంత ప్రాముఖ్యమో,
ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో, ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో, అలాగనే ఇచ్చే విషయంలో యథార్థంగా నమ్మకంగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు, తప్పకుండా మేలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, రెండంతల మేలు అందరూ పొందుకుంటారా? అందరికీ అనుగ్రహింపబడుతుందా? ఎందుకు ఈ పరిస్థితులు? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకు ఈ ఇబ్బందులు? ఎందుకు ఈ కష్టాలు? కారణమేంటి? కారణమేంటి? బిడ్డలారా, దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం. మనుషుల మాటలు కాదు, కల్లబొల్లి కథలు కాదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, దేవునికి ఇచ్చి మీరు ఆశీర్వదింపబడండి అని. ఖచ్చితంగా ఇచ్చే విషయంలో కూడా మీరు అందరు యథార్థవంతులుగా మారుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికి తెలిసినటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడు యోబు కదండి. చదవండి, మొదటి అధ్యాయం మొదటి 2 మాటలు. అతడు యథార్థవర్తుడును తూర్పు దిక్కు జనులందరిలో హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నాను, యథార్థవంతులు ఎలా ఉంటారు? అక్కడ ఏమన్నాడు? ఏమని రాయబడింది యోబు గురించి? తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు అనండి. తూర్పు దిక్కు జనులందరిలో ఎలాగున్నాడు ఆయన? ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే నువ్వు ఎలాగుంటావు? చెప్పాలి మీరు అందరూ. మరెందుకు ఈ దరిద్రం? ఎందుకు ఈ ఇబ్బందులు? ఎందుకు శ్రమలు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇది అది, రోగాలు వ్యాధులు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన. ఇదే గోల్ అయిపోయింది. మీరు దేవుని వాక్యాన్ని ఎక్కడ అనుసరిస్తున్నారు? దేవుని వాక్యం తప్ప, మీరు తప్ప? ఏం జవాబు చెప్పట్లేదు. దేవుని వాక్యం తప్ప, మీరు తప్ప? మళ్ళీ జవాబు చెప్పట్లేదు. దేవుని వాక్యం ఎన్నడూ తప్పు కాదు. ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం భక్తి కలిగిన వాడు గనుక అతడు అక్కడ ఉన్న ప్రాంతంలో, ఆ తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉన్నాడు. మరి నువ్వు నీ గ్రామంలో ఎలాగున్నావు? నీ సంఘంలో ఎలాగున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఏదైనా కాస్త నీ రేంజ్ పెరిగిందా? రేంజ్ పెరిగిందా? అదే కట్టెలపోయా. ఏదైనా గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఏదైనా ఇల్లు కట్టుకున్నావా? ఏదైనా కాస్త 4 కాసులు వెనకేసావా? ఏం లేదు. బ్యాంకు బ్యాలెన్స్ లేదు. ఎప్పుడు అమ్మా అయ్యా ఎంతకాలం బ్రతుకుతారు ఇలా? ఎంతకాలం బ్రతుకుతారండి? అడుక్కోవడం, దేవుని అడుక్కోవడమే పని అయిపోయింది. నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి ప్రభువా, ఈ లోకంలో నేను వెలగాలయ్యా, నశించిపోతున్న ప్రజలు రక్షణలోనికి నడిపించాలయ్యా. ఈ ప్రార్థన, ఈ సమర్పణ, ఈ వైరాగ్యం లేదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి అయ్యా 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 నువ్వు ఇస్తే నేను బ్రతుకుతా, నువ్వు చేస్తే నేను బ్రతుకుతా. ఇదే పని అయిపోయింది. మాట అన్నట్టు బాధపడతారు కానీ ఈ పని చేయొద్దు, ఈ పని చేయండి. అందరూ ఆమెను చెప్పండి. అర్థమైందా? ఈ పని చేయొద్దు. మందిరానికి వచ్చి చేతులు ఇచ్చి ఇచ్చినందుకు స్తోత్రం, అను ఇచ్చినందుకు స్తోత్రం, ఉన్నత స్థానంలో నన్ను నిలిపినందుకు స్తోత్రం, అనేకులకు ఇచ్చేవానిగా నన్ను చేసినందుకు స్తోత్రం, నా కుటుంబంలో అద్భుతాలు చేసినందుకు స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పు. కానీ వచ్చి ఇలాగ ఎప్పుడు ఉండకు. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఇచ్చేవారిగా చేస్తాను కానీ అడుక్కునేవారిగా చేయను అన్నాడు. కాబట్టి బిడ్డలారా, దేవుడు మాట తప్పని వాడు,
దేవుని వాగ్దానములు అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నవి. వాటిని పట్టుకొని అనుసరించి మనం బ్రతకాలి. ఆమెన్, హల్లెలూయా. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు గనుక ఆ ఉన్న ప్రాంతంలో అతడే గొప్పవాడు. కానీ యోబుకు కష్టాలు రాలేదా? శ్రమలు రాలేదా? బాధలు రాలేదా? ఆ కష్టాల్లోంచి యోబు వెనక్కి వెళ్ళాడా? ఆ రోగంలోంచి వెనక్కి వెళ్ళాడా? వెళ్ళలేదే. శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, తన స్నేహితులు తను చూసి ద్వేషించి దూషించినప్పుడు భయపడలేదే, బాధపడలేదే. ఆ దేవునికి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించాడే. అలా ఉన్న ప్రార్థించిన యోబుకు ఈ సమస్తము రోగ వ్యాధులు అన్ని పోయిన తర్వాత 42వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చదివితే, యోబుకు మునుపు కలిగిన దానికంటే, చదువు మాట 42:10, రెండంతలుగా కలిగిందంటది. 10వ వాక్యమా 12వ వాక్యమా? అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నంతలు చెప్పాలి అందరు గట్టిగా, నోరు తెలిసి. ఎన్నంతలు కారణం ఏంటి? యథార్థవంతుడు, ప్రార్థనా పరుడు, శ్రమల్లో వెనక్కిపోనివాడు, రోగాల్లో వ్యాధుల్లో వెనక్కిపోనివాడు గనుక దేవుడు అతన్ని 2 అంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకెవరికి మేలు చేస్తాడు అనంటే, యెహోవాను ఆశ్రయించు వారికి. చదవండి కీర్తనలు 31:19. ఆ 31:19. అది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. 34:10 వాక్యం కూడా చదవాలనే కీర్తనలే. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలైన అవసరమైతే లేమి కలిగి అనగా ఆహారము లేక ఆకలి కొని ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. రాజులను ఆశ్రయించుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి. నీకు రోగాలు కలిగినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకే రావాలి. దేవుణ్ణి అడగాలి. మనుషులను కాదు నువ్వు అడగాల్సింది, రాజులను కాదు నువ్వు అడగాల్సింది, అధికారులను కాదు నువ్వు అడగాల్సింది, వైద్యులను కాదు నువ్వు అడగాల్సింది, నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. దేవుణ్ణి ఆశ్రయిస్తే సమస్త మేళ్ళు దేవుని మందిరంలో దాచబడి ఉన్నాయి. అసలు మనకు మేలు ఎక్కడ దొరుకుద్దండి? దేవుని సన్నిధిలో మేలు దొరుకుద్ది. ఎక్కడ దొరుకుద్ది మనకు మేలు? దేవుని సన్నిధిలో. చదువు ఆ మాట, కీర్తనలు 65:4. నీ మందిరములోని మేలు చేత. ఆమేన్, హల్లెలూయా. మనకు మేలు ఎక్కడ దొరుకుతుంది బిడ్డలారా? చెప్పాలి మీరంతా. ఎక్కడ దొరుకుతుంది మనకు మేలు? వెనుకున్న వాళ్ళు చెప్పాలి గట్టిగా. వెనుక ఉన్న వాళ్ళు. దేవుని మందిరంలోనే మేలు దొరుకుతుంది. ఎందుకు? మేలు చేసే దేవుడు దేవుని మందిరంలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. రోగమా, వ్యాధ, అప్పుల, ఆర్థిక సమస్యల, ఇబ్బందుల,
క్షేమం లేని పరిస్థితుల, సమాధానం లేని పరిస్థితుల, అది ఏదైనా సరే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ ప్రతి సమస్య నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి విన్నవించినట్లయితే, దేవునికి నువ్వు తెలియజేసినట్లయితే, దేవుడు తప్పకుండా దిగివచ్చి నీ కన్నీళ్లను తుడిచి దేవుని సన్నిధిలో ఉన్న మేళ్ళ చేత నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికి తెలిసినటువంటి ఒక తల్లిగారు ఉన్నారు. ఆమె పేరు హన్న. ఆమె పేరేంటండి? హన్న. అన్నాకేం లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు. హన్నాకి సంతానం లేక తన వైరి అనగా విరోధి అయినటువంటి పెనిన్న చేత ద్వేషింపబడుతుంది, దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. లోకస్తుల్లో అనేకుల చేత ద్వేషింపబడుతుంది, దూషింపబడుతుంది, అవమానపరచబడుతుంది. బాధ, నింద, అవమానం మోస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. కానీ ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. కానీ ఒక రోజు వచ్చింది. హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళే రోజు ఒక రోజు వచ్చింది. కాబట్టి తన భర్త, తన సవతి, ఆ సవతికి పుట్టిన పిల్లలు అందరూ కలిసి దేవుని సన్నిధిలోనికి వచ్చారు. వారు శీలోహులు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత ఆయన భర్త బ్రతిమాలాడు, అమ్మా నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? ఇదిగో నేను నీకు కుమారుని వంటి వాడిని కాదా? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదా? కాబట్టి నువ్వు కాస్త ముద్ద అన్నం తిను. ఈ ఉపవాసం ఇప్పటిదాకా ఉపవాసమే ఉన్నావు, కాస్త అన్నం తిని దేవుని బలపడు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకో, దేవుడు కార్యాలు చేస్తాడని తన భర్త తన భార్యను బలపరిచినప్పుడు ఆమె లేచి అన్నపానములు పుచ్చుకొని ఇదిగో ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధిలోనికి, అనగా ఆ దైవ సేవకుడు కూర్చునే ఆ ఆసనము, ఆ స్థలము దగ్గర ఆ ప్రక్కగా వచ్చి కూర్చొని ఏం చేస్తుందండి ఆమె? దేవుని మందిరంలో దుఃఖముఖురాలై పెదవులు మాత్రమే ఆడిస్తూ ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇదిగో నీ దాసురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని, నాకు కలిగి ఉన్న కష్టమును జ్ఞాపకం చేసుకొని, నాకు ఒక కుమారుని ఇస్తే వారిని నీకు నాజీరు చేస్తాను, నీకు అప్పగిస్తాను అని ఒక సమర్పణతో కూడిన ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె డాక్టర్లను ఆశ్రయించలేదా? చెప్పండి, ఆమె డాక్టర్లను ఆశ్రయించలేదా? ఆశ్రయించి ఉండొచ్చు, ఎంతో ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు, కానీ పిల్లలు కావడం లేదు. ఎందుకు? గర్భఫలము యెహోవా ఇచ్చు, దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. కాబట్టి పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ఆ తల్లిగారు యెహోవాను ఆశ్రయించింది. దేవుడు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఎవరు పిల్లల్ని ఇవ్వరని ఒక మంచి సమర్పణ కలిగి దేవుని యొద్దకు వచ్చి ఆమె దుఃఖముఖముతో ఆమె మనసులోనే ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకొని ఆమె వెళ్ళిపోతున్నప్పుడు దైవజనుడు ఆమెను మందలించిన తర్వాత, అయ్యా ఇదిగో నేను ఫలానా విషయం కొరకై పిల్లలు లేక బాధపడుతూ నేను దేవుని సన్నిధిలో నా ప్రార్థన అంతా విన్నవించుకుంటున్నాను, నా బాధ అంతా దేవునికి నేను తెలియపరుచుకుంటున్నానని చెప్పినప్పుడు ఏలి బాధపడి, అమ్మా నువ్వు ప్రార్థించిన ప్రకారము నీకు అవునుగాక అన్నాడు. ఎవరు ఆమెను చెప్పలే. ఉపవాస ప్రార్థనలోనికి పిల్లలు లేకుండా వచ్చిన వారికి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా దేవుడు వారికి మేలు చేయునుగాక, వారికి సంతానం అనుగ్రహించునుగాక, వారికి గర్భఫలం అనుగ్రహించునుగాక. అన్న ఆశ్రయించినట్లుగా బిడ్డలు దేవుని ఆశ్రయించి వచ్చారు. దేవుని సన్నిధిలో ఎలాగైతే అన్న మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాగైతే చక్కని కుమారుని ఇచ్చాడు, అలాగనే నా ప్రభు సంతానం లేకుండా వచ్చిన వారికి పిల్లల్ని ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు వారికి మేలు చేయునుగాక, పిల్లలను ఇచ్చునుగాక. దేవుని ఆశ్రయించారు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కదవై ఉండదు. బైబిల్లో మన మూలపితరులందరూ దేవుని ఆశ్రయించారు, దేవుని మందిరములోనికి వచ్చారు, దేవుని మందిరములోని మేలు చేత తృప్తి పొందారు. దేవుని మందిరంలో వాక్యం ప్రకటింపబడుతుంది.
ఏం ప్రకటింపబడుతుందండి? దేవుని వాక్యములో, దేవుని మందిరంలో వాక్యం ప్రకటింపబడుతుంది. అనగా స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తారు, విడుదల కొరకు ప్రార్థన చేస్తారు, స్వస్థత అనుగ్రహింపబడుతుంది, విడుదల అనుగ్రహింపబడుతుంది. దేవుని వాగ్దానాలు చేత పట్టుకుంటారు. వాగ్దానాలు పట్టుకొని ఇంటికి వెళ్ళి వాటితో మీరు వాటిని పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో ఆ వాగ్దానాల ప్రకారంగా మీ జీవితంలో చేయునుగాక. అలాంటి దీవెనలు పొందుకుంటారు మీరు. ఇది దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి మేలులు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే బిడ్డలారా, కష్టకాలంలో దావీదు దేవుని ఆశ్రయించాడు, ఆశారాజు దేవుని ఆశ్రయించాడు. బైబిల్లో మన మూల పితరులందరూ దేవుని ఆశ్రయించారు. దేవుని ఆశ్రయించి అనేక దీవెనలు పొందుకున్నారు. దేవుని ఆశ్రయించడం మాత్రమే కాదు, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలో ఉన్న మేళ్ళ చేత తృప్తి పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చిన అన్నాకి ఏమనుగ్రహింపబడింది? సంతానం అనుగ్రహింపబడింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తూ దేవాలయంలో అనేకులకు వాక్యాన్ని బోధించిన తర్వాత అనేకులను బాగు చేశాడు. హల్లెలూయా. రోగాలు పోయాయి, వ్యాధులు పోయాయి, సమస్యలు పోయాయి. దేవుని మందిరంలో అనేక మేళ్ళు దాచబడి ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రావాలి. అలాంటి కృప నా ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఒకటి, దేవుని మందిరములో మేలుంది. రెండవది ఏంటో తెలుసా? మందిరము కడితే మేలుంది. ఆమెను చెప్పండి అందరూ. మందిరములోనికి రావడం ఎంత ప్రాముఖ్యమో, మందిరములోకి వచ్చిన వారికి దేవుడు మేలు చేస్తాడు. అలాగనే దేవుని మందిరమును కట్టిన వారికి కూడా ప్రభు మేలు చేస్తాడు. చదవండి లూకా సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యం ఉంది. అందరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, అందరు జాగ్రత్తగా వినాలి బిడ్డలారు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. విని యూదుల పెద్దలను అందరినీ పోగు చేసుకొని యేసు ప్రభు దగ్గరికి పంపాడు. అదిగో నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకయ్యా అంటే అతడు మన జనులను ప్రేమించి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఘట్టాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక శతాధిపతి ఉన్నాడు, ఒక సైన్యాధిపతి. అతని దాసుడు ఒకడు మరణకరమైన రోగం వచ్చి చావనికి సిద్ధంగా ఉన్నాడు. చావనికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరిస్తూ అనేకులను బాగు చేస్తున్నాడని, రోగులను బాగు చేస్తున్నాడని, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని, చనిపోయిన వారిని లేపుతున్నాడని, అనేకమైన అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతున్నాయని ఆ శతాధిపతి విన్నాడు. ఆ సైన్యాధిపతి విని, ఇదిగో నా సైనికుడు ఒకడు అనారోగ్యంతో చావ సిద్ధమై ఉన్నాడు. కాబట్టి యూదులారా, యూద మత పెద్దలారా, ఇదిగో మీరు నాకు ఒక సహాయం చేయండి అని చెప్పి వారిని అందరినీ పిలుచుకున్నాడండి. పిలుచుకొని ఏం చేశాడంటే, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభును రమ్మనండి, అతడు వచ్చి నా దాసుని కొరకు ప్రార్థన చేస్తే అతడు బాగుపడతాడని చెప్పాడు. అలాగనే వీరందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అంతకు మునుపు వెళ్ళారా? అంతకు మునుపు వెళ్ళారా? ఆ తర్వాత వెళ్ళారా? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళంతా? యూదులు, యూద మత పెద్దలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువును కొట్టి చంపాలని చూస్తున్నారు. యేసు ప్రభు చేస్తున్న ప్రతిదాన్ని ఆటంకపరచాలని చూస్తున్నారు. కానీ అవసరం వచ్చింది వాళ్ళకు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం వచ్చింది వాళ్ళకు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని బ్రతిమాలుతున్నాడు. అయ్యా, ఇదిగో ఇతడు నీ వలన ఈ మేలు పొందుటకు యోగ్యుడు. ఏ మేలు? స్వస్థత అనే మేలు. ఏ మేలండి?
స్వస్థత అనే మేలు పొందుటకు యోగ్యుడు. కారణం ఏంటో తెలుసా? అతడు యూదులను ప్రేమించి, మన ప్రజలందరినీ ప్రేమించి, అతడు మనకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు గనుక, ఆ మందిరంలోనే మనం ఇప్పుడు ఆరాధన చేసుకుంటున్నాం గనుక, అతడు నీ ద్వారా ఈ మేలు పొందుటకు అర్హుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? చెప్పాలి. సమాజ మందిరాన్ని. ఏంటంటే అలా చూస్తారు? అర్థం కాలేదా? మందిరమును కట్టించిన వారికి. అందరు ఇప్పుడైనా ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎవరికి మేలు చేస్తారండి? మందిరమును కట్టించిన వారికి. ఇప్పుడు మీకు ఎక్కడ మల్లేపల్లి కట్టబడుతుందా? మనకు మల్లేపల్లి ఒక మందిరం కట్టబడుతుంది, అంతేనా? ఇప్పుడు దానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చెయ్యి చాపాలా, ముడుచుకొని బిగబట్టుకోవాలి? చెప్పాలి. బిడ్డలారా, మీ అందరిని ప్రేమించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని మందిరానికి ఎప్పుడైతే మీరు సహాయం చేస్తారో, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టిస్తాడో, అప్పుడు నా ప్రభు మీ అందరికి రెండంతల మేలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము కట్టుటకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలి. మందిరము కట్టించాలి, మన బాధ్యత, మన మీద ఉన్న భారం. మందిరంలోకి రావడం మాత్రమే కాదండి, మందిరాన్ని కట్టుడు కూడా మన భారమే, మన బాధ్యతే. మందిరము కట్టించిన వారికి దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆగాడా? మీకు మందిరం కడితే నాకేంట్రా అని అనుకున్నాడా ప్రభు? లేదు, వారితో కూడా వెళ్ళను. వెళ్ళి ఆ దాసుని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కాబట్టి నీకు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, సంతానం కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలన్నా ఏం చేయాలి? నువ్వు దేవుని ఆశ్రయించాలి, ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, మందిరంలోనికి రావాలి, మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? ఒకటి, దేవునికి భయపడు వారికి. రెండు, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించే వారికి. మూడు, దేవుని యథార్థంగా జీవించిన వారికి. నాలుగు, యెహోవాను ఆశ్రయించిన వారికి. ఐదు, దేవుని మందిరంలోనికి వచ్చిన వారికి. ఆరు, దేవుని మందిరాన్ని కట్టించిన వారికి. ఏడు, మేలు చేయువారికి. అంతేనా? ఏడు, మేలు చేయువారికి. విసుకక మేలు చేసితిమేమి, తగిన కాలమందు ఫలం కోస్తాం. ఆమోసులో కూడా ఉంటుంది ఆ మాట. ఆమోసేనా? 5వ అధ్యాయం 14వ వాక్యం చదువు. ఆమోసు 5:14. అది మీరు బ్రతుకున్నట్లు చదువునాను. ఆమేన్, హల్లెలూయా. మీరు బ్రతకాలి అంటే ఏంటి బ్రతుకు? ఈ బ్రతుకు అంటే ఏంటంటే ఇది నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లుగా హెచ్కెల్ అంటాడు కదా, నువ్వు బ్రతుకుమని నేను నీతో సెలవిచ్చి తిని అంటాడు. అంటే నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలండి? మేలు చేయాలి. అనగా బ్రతుకు అనగా నిత్య జీవాన్ని పొందాలి అంటే, పరలోక రాజ్యాన్ని పొందాలి అంటే నువ్వేం చేయాలి? మేలు చేయాలి. విసుకక మేలు చేయాలి. తగిన కాలంలో నువ్వు ఫలాన్ని కోస్తావు, పంటను కోస్తావు, రెండంతల దీవెనలు కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరంలో నా దేవుడు మీకు రెండంతలుగా మేలు చేయునుగాక, రెండంతలుగా మేలు చేయునుగాక. ఎవరికి మేలు చేస్తాడో ఇంతవరకు నేర్చుకున్నారు. దేవుని ఆజ్ఞలను అనుసరించండి,
దేవునికి భయపడండి, దేవుని మాటకు లోబడండి, సేవకులకు లోబడండి, యథార్థంగా బ్రతకండి, దేవుని ఆశ్రయించండి, దేవుని సన్నిధిలోనికి రండి, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి, ఇతరులకు మేలు చేయండి, దేవుని మందిరాన్ని కట్టించండి. దేవుడు మీకు రెండంతల మేలు చేసి నిత్య జీవమును మేలు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటల్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యేసయ్యా మీకు స్తోత్రం ప్రభువా. నువ్వు మేలు చేస్తానని మాట్లాడావు తండ్రి. నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యమయ్యా. నువ్వు మేలు చేస్తానని మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు. ఈ 2021వ సంవత్సరం మా జీవితంలో మేలుకరమైన సంవత్సరంగా మారునుగాక. ప్రభువా, 2020 సంవత్సరం గతించిపోయిందయ్యా. అనేకమైన కీడులు అనుభవించాం, అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు అనుభవించామయ్యా. మా జీవితంలో ఒక మేలు లేదయ్యా, ఒక సమాధానం లేదయ్యా, ఒక క్షేమము లేని పరిస్థితులు అనుభవించామయ్యా. ప్రభువా, ఈ 2021 సంవత్సరములో అయ్యా నువ్వు మేలు చేస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తండ్రి మీకు స్తోత్రం. మేలు చేస్తానని వాగ్దానం చేశారు అయ్యా. మా జీవితంలో మేలు చేయండి అయ్యా. మేలు చేత మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీ సన్నిధిలోని మేలు చేత మమ్మల్ని నింపండి ప్రభువా. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రం. మునుపటి కంటే అధికమైన మేలులు కలగ చేస్తానని చెప్పిన దేవా, యథార్థ హృదయులకు మేలు చేసే దేవుడు, ఆయన ఆజ్ఞలకు లోబడే వారికి మేలు చేసే దేవుడు, ఆయన ఆశ్రయించే వారికి మేలు చేసే దేవుడు. తండ్రి, ఈ సంవత్సరం నేను మేలు పొందుకోగలగాలి, నీ ఆజ్ఞలను పాటించే బిడ్డగా ఉండగలగాలి. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యథార్థమైన మనస్సుతో నీ సన్నిధిలో యోబు వలె గడపగలగాలి. ప్రతి పరిస్థితిలో నిన్ను ఆశ్రయించగలగాలి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 2021లో మేలులు పొందే కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి అయ్యా. కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా. అందరం లేచి నిలబడదాం. ఆయన మేలు చేయుటకు మన మధ్యకు వచ్చిన దేవుడు, ఆయన యందు నిరీక్షించిన వారికి ఎంతటి కార్యమైన చేయుటకు సంసిద్ధత కలిగిన వాడు. అయ్యా, నీ ఆజ్ఞల ప్రకారముగా నడిచే కృప నాకు ఇవ్వయ్యా. యథార్థమైన మనస్సుతో నిన్ను స్తుతించగలిగే కృప నాకు ఇవ్వయ్యా. కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా, కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా. దేవుని అందు నిరీక్షణయుంచి స్తుతించుము,
దేవుని అందు నిరీక్షణయుంచి స్తుతించుము శ్రీయేసుని నాశ్రయం నీవేనని. కృంగిపోకే ప్రాణమా తొందరపడకే ప్రాణమా. కృంగి నీ దేవుడు ఏమాయను అని దినమెల్ల శత్రువులు నిన్నడుగగా, నీ దేవుడు ఏమాయను అని దినమెల్ల శత్రువులు నిన్నడుగగా, ఆనుకొనుము నా యేసుపై, ఆనుకొనుము నా యేసుపై. శాంతిని చేకూర్చి నెమ్మది నొసగును నా ప్రాణమా. శాంతిని చేకూర్చి నెమ్మది నొసగును నా ప్రాణమా. కృంగిపోకే ప్రాణమా తొందరపడకే ప్రాణమా. కృంగి అందరం మేలు చేసే దేవుడు మన ఎదుట ఉండగా అధైర్యపడకు, కృంగిపోకు. ఆయన ఆశ్రయించడానికి ఇష్టపడు. యథార్థంగా నడుచుకుంటాను తీర్మానం చేసుకో. నీ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తానని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రా. అలా వెంబడి అలా వచ్చినట్లు అలజడులు నీ మీదుగా పొల్లినా, అలా వెంబడి అలా వచ్చినట్లు అలజడులు నీ మీదుగా పొల్లినా, అలలపై నడచిన నా యేసుడు, అలలపై నా యేసుడు అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణమా. అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణమా. కృంగిపోకే సమస్యల వలయాలు నిన్నే వెంటాడుతున్నాయని, ఒకటి తర్వాత ఒక బాధ నీకే వస్తుందని, ఎన్నో సంవత్సరాల పని తీరని సమస్యలన్నీ వెంటాడుతున్నాయని నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న సహోదరి సహోదరుడా, ఉపవాస పండుగల దేవుని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయుడికి రాత్రిని మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. స్వల్పకాలమే ఈ లోక శ్రమలు, శాశ్వతమైనవి పరలోకమే. స్వల్పకాలమే ఈ లోక శాశ్వతమైనది పరలోకమే. నిరీక్షణయుంచుము ఆ మహిమ కొరకే, నిరీక్షణయుంచుము ఆ మహిమకే. తానున్న రాజ్యములో నిన్ను చేర్చును నా ప్రాణమా. తానున్న రాజ్యములో నిన్ను చేర్చును నా ప్రాణమా. తానున్న రాజ్యములో నిన్ను చేర్చును నా ప్రాణమా. అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణమా. శాంతిని చేకూర్చి నెమ్మది నొసగును నా ప్రాణమా. కృంగిపోకే ప్రాణమా
తొందరపడకే ప్రాణమా, కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా, కృంగి ప్రాణమా, తొందరపడకే ప్రాణమా. దేవుని అందు నిరీక్షణయుంచి, దేవుని అందరం దేవుని అందు నిరీక్షణయుంచి, దేవుని నిరీక్షణయుంచి స్తుతించుము శ్రీ యేసుని, నాశ్రయం నీవేనని. స్తుతించుము శ్రీ యేసుని, నాశ్రయం నీవేనని, నాశ్రయం నీవేనని. కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా, కృంగిపోకే ప్రాణమా, తొందరపడకే ప్రాణమా. అల వెంబడి అల వచ్చినట్లు అలజడులు నీ మీదుగా పొల్లినా యేసయ్యా, యేసయ్యా, అల వెంబడి అల వచ్చినట్లు అలజడులు నీ మీదుగా పొల్లినా, అలలపై నడచిన నా యేసుడు శకలర కత్తుల బరి మందర శబిల బలరవ, అలలపై నడచిన నా యేసుడు, అలలపై అలలపై నడచిన నా యేసుడు, అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణమా, అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణమా, అధిక కృపనిచ్చి నిన్ను బలపరచును నా ప్రాణ. స్తోత్రం. అధిక నీ కన్నీరు కొట్టివేయబడే సంవత్సరం, నీ సమస్యలకు పరిష్కారం కలిగే సంవత్సరం, నీకు రెండంతల మేలు చేసే సంవత్సరం. పశ్చకలర కరి కత్తుర బారిబా. కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, నిరాశ చెందవద్దు, నిస్పృహల పాలు కావద్దు. నా దేవుడు నీకు మేలు చేయుటకు సంసిద్ధముగా ఈ రాత్రి నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను బలపరచనై ఉన్నాడు, బలపరచనై ఉన్నాడు. శబలాల కరి కత్తుర కరి భాషల అధిక కృపనిచ్చి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. Abashalara karika, rishabila bari andara bari katura, rika bashakalara karikalara karika tiri tiri balaraba. ఏ సమస్యతో కొరకు ఉన్నావో, ఏ ఆవేదనతో ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టి ఉన్నావో, దేన్ని ఆశించి ఉపవసించి ప్రార్థిస్తున్నావు, ఈ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు, నీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. నీకు రెండంతలుగా మేలు చేస్తాను, నీకు రెండంతలుగా మేలు చేస్తాను. బట్ నువ్వు నా ఆజ్ఞల ప్రకారంగా నడవగలగాలి, యథార్థమైన భక్తి చేయగలగాలి, ప్రతి పరిస్థితి యందు ఆయన నేను ఆశ్రయించగలగాలి. మన పితరులను కార్యాలు చేసిన దేవుడు, మన పితరుల పట్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు,
నీకు చేయుటకు సిద్ధ మనసుతో నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అనుభవించు, దేవుని స్పర్శను అనుభవించు, దేవుని మహిమను అనుభవించు. నీ దేవుడు ఏమాయను అని దినమెల్ల శత్రువులు నిన్నడుగగా నీకు వస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడట్లేదా? ఏడి నువ్వు నమ్మిన దేవుడని ప్రతిరోజు నిన్ను ప్రశ్నించి నిందించి అవమానపరుస్తున్నాడు. ఇదిగో నీతోనే ప్రభు సూటిగా మాట్లాడి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, భయపడవద్దు, కృంగిపోవద్దు, చల్లారిపోవద్దు. నిన్ను బలపరచుటకే, నీకు మేలు చేస్తానని నీతో మాట్లాడి ఉన్నాడు దేవుడు. విశ్వసించగలవా? నమ్మగలవా? దేవుని మాట మీద ఆధారపడగలవా? ఈ రాత్రి దేవుని కరుణా హస్తం నిన్ను తాకనే ఉన్నది. యథార్థమైన భక్తి చేయడానికి నేను సిద్ధపడతానయ్యా. నమ్మకమైన భక్తి చేయడానికి నేను పూనుకుంటానయ్యా. నీ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తానయ్యా. నటనా భక్తి నిన్ను చెయ్యనయ్యా. ఒక తీర్మానంలోనికి రా. ప్రతి పరిస్థితి మీద నిన్ను నేను ఆశ్రయిస్తానయ్యా. ఆశ్రయించిన హన్నమ్మ గర్భం తెరవబడింది కదా. ఆశ్రయించిన యెహోషువ ఆయి మీద జయించలేదా? ఆశ్రయించిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండాన్ని దాటలేదా? ఆశ్రయించిన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా? సో నీ కొరకు నా దేవుడు ఏదైనా చేస్తాను. కృంగిపోకు, అధైర్యపడకు, నిరసిల్లమాకు. ఉపవాస పండుగలలో ఆయన యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. ఇంతగా ప్రభు ఈ 5వ దినం, ఈ 2వ కూడికలో తన దాసు నిలవబెట్టుకొని అద్భుతమైన దేవుని మాటలు మనకు అందించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. వాక్య పరిచర్య చేసిన సేవకులు ఇంకను దేవుడు బలపరిచి అద్భుతంగా ప్రభు అనేక ప్రాంతాలలో వాడుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు. ఇదిగో ఈ దినం సుదూర ప్రాంతం నుంచి సేవకులు నడిపించి నీకు 2 మేలు చేస్తానని మాతో మాట్లాడిన అద్భుతమైన మాటల కొరకే కృతజ్ఞతలు. ఎవరికి ఆయన 2 మేలు చేస్తాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను సేవించే వారికి, యథార్థముగా ప్రవర్తించే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి. ఆ పితరుల పట్ల ఎన్నో మేలు చేశావు, మాకు చేస్తానని అభయం ఇచ్చావు. అవునయ్యా, నీ బిడ్డలందరినీ ద్వారా మేలు పొందడానికి ఇక్కడ చేరి ఉన్నారయ్యా. మేమంత భక్తులం కాకపోయినా లోకములో తిరిగి విసిగి వేసారిపోయి ఈ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. నువ్వు మాకు ఏదైనా చేసే దేవుడు అని
నువ్వే త్రోసివేస్తే మమ్మల్ని ఎవ్వరు చేరదీయలేరు ప్రభువా. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరయ్యా. లోకమంతా వెలివేసినా నువ్వు ఒక్కడు మాతో ఉంటే మాకు చాలయ్యా. బిడ్డలందరి పక్షాన దైవజనునిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ 2021వ సంవత్సరంలో బిడ్డలు ఏ మేలు కోరి నీ పాద సన్నిధిలో కడుపులు మార్చుకొని కన్నీళ్లు విడిచి రోదన చేసి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్యా, ఒక దైవజనునిగా నా మొర విని వారి ఎడల రెండంతలుగా మేలు చేయి ప్రభువా. రెండంతలుగా మేలు చెయ్యయ్యా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు యేసయ్యా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. నా జీవితంలో ఇది జరగలేదు అన్న మాట రాకూడదు. నువ్వందరినీ ప్రేమించే దేవుడవు, మేలు చేసేవాడవి. మేలు చేయి ప్రభువా. ఆ విధముగా బ్రతకడానికి మేము ప్రయత్నిస్తాం. మేము ఉపవాసాలలోనే మా జీవితాన్ని సరిచేసుకుంటాం. కానీ నువ్వు మమ్మల్ని చేయి విడిచిపెట్టొద్దయ్యా. మా హస్తం పట్టుకో, నీ చేతిలో మమ్మల్ని దాచుకోయ్యా. నీ మేలు మాకు కావాలి, నీ మేలు మాకు కావాలి, నీ మేలు మాకు కావాలి తండ్రి. నీ మేలు మాకు కావాలయ్యా. మాకెవ్వరు సహాయం చేసేవారు లేరయ్యా. మాకెవ్వరు ఆదరించేవారు లేరయ్యా. మా కష్టాలైనా, బాధలైనా, కన్నీళ్ళైనా, చెప్పుకునే సమస్యలైనా, చెప్పుకోలేని బాధలైనా అన్ని తీర్చే దేవుడు నీవే తండ్రి. గనుకనే ఏ ఒక్కరిని దాటిపోకుండా ఈ సంవత్సరం బిడల పట్ల మేలు చేయి ప్రభువా, మేలు చేయండి. ఉపవాస పండుగల ద్వారా ప్రతి ఒక్కరు మేలు పొందాలి, మేలు పొందాలి, రెండంతలుగా మేలు పొందాలి. అదిశగా ప్రతి బిడ్డను కట్టి ఆశీర్వదించి మీరు ఆకడుగా ఆయత్తపరచమని వాక్య పరిచర్య చేసిన సేవకులు నిజముగా మీరు ఆశీర్వదించండి. తన పరిచర్యను గణపరిచయ్యా. మారుమూల ప్రాంతంలో ఎంతో భారభరితమైన సేవ చేస్తున్నారు. ఈ సేవకుల ఎడల కూడా నువ్వు మేలు చేయి ప్రభువా. ఆ ప్రాంతములు అనేక ఆత్మల దాసునికి అప్పగించి ప్రభువా తన కుటుంబాన్ని, పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. కొలత లేని దీవెనలతో నింపండి. నీ కొరకే ప్రయాసపడుతూ ఉండగా తండ్రి, నీ దీవెనల చేత సమృద్ధిగా నింపబడాలి. ఈ దాసుని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి జరిగే ప్రార్థనలన్నీ దీవెనకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి రెండంతలుగా మేలులు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చుందాం.